హాయ్ అండి. ఇప్పుడు మనం తయారు చేసుకుంటాం ఎండు మిరపకాయ టమాటా చింతపండు పచ్చడి, రోటి పచ్చడి. మిరపకాయల్ని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం చింతపండు తీసుకొని కొంచెం వాటర్ పోసి నానబెట్టుకోవాలి. సరిపడా చింతపండు, కట్ చేసి పెట్టుకున్న టమాటా, స్టవ్ వెలిగించుకొని ఎండుమిరపకాయలు వేయించుకుందాం. కొంచెం నూనె వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేకపోతే మొత్తం మాడిపోతుంది. కొంచెం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వేసే ఒక 2 గిన్నెలు నూనె పోసుకుందాం. పోసుకొని సిమ్లో ఉడికిస్తే బాగా మగ్గితే మూత పెట్టు. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం. దంచు. మెత్తగా దంచి నానబెట్టిన చింతపండు వేయి. వేసి నూరు చిన్నులపాయలు వేయి, దంచు. టమాటా వేసుకుందాం. వేయి, మొత్తం వేసి చిన్నగా దంచు. టమాటా రోటి పచ్చడి రెడీ అయిపోయింది. గిన్నెలోకి తీసుకుందాం. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది.